పెట్టుకోండి. ఏమన్నానంటే 3, 1, 1 నుండి 27 వరకు వచ్చే వాటికి ధాతు సంజ్ఞ ఉండదు. ధాతు సంజ్ఞ ఉండదు. ఓకే, ఉండదు కాబట్టి అప్పుడు దాన్ని ఆర్ధధాతుకము అని చెప్పలేము, సార్వధాతుకం అని చెప్పలేము. అంటే ప్రాతిపదికలతో వస్తున్నాయి అని అర్థం. అవి క్లియర్. ఇవి ఎక్కడ కనిపిస్తాయంటే సనాది ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అన్నమాట. ఈ క్లాషెస్ వచ్చేది ఎక్కడ? సన్ ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో. ఇవి సన్ ప్రత్యయాలు. మేడం ఉమ్, ఏంటండి? నేను వద్దు పెట్టమ్మా. ఓ, ఓకే. మనకి సన్ ప్రత్యయాలు ఉన్నాయి చూడండి. అవి ఏం చెప్పుకున్నాము? ధాతువుతో వస్తాయి, తర్వాత ప్రాతిపదికలతో వస్తాయి అని చెప్పుకున్నామా? ఉమ్? అవును. ఈ సనాది ప్రత్యయాలు ధాతువుతో వస్తాయి, ప్రాతిపదికలతో వస్తాయి. దేనితో వచ్చిన ఫైనల్ ప్రోడక్ట్ ఏంటి? ధాతువే. ధాతు సంజ్ఞ. ధాతువు అవుతుంది కదా. సో అది ధాతువే అవుతుంది కాబట్టి తింగ్ ప్రత్యయాలు తీసుకొస్తాం ఫైనల్ గా. క్లియరా? అందుకని ఇక్కడ మనకి కొన్ని ఏమైతాయంటే ఇక్కడ చెప్తూ ఉంటారు ఈ లోపల ఏవైతే ఉన్నాయో 1 నుంచి 27 లోపల ఈ సన్ ప్రత్యయాల్లో నుంచి ఏదో ఒకటి వచ్చింది అనుకోండి. సో అప్పుడు మీరు ఏమనుకుంటారు? అది ఆర్ధధాతుకం అని అనుకుంటారా? సనాది ప్రత్యయాలన్నీ ఆర్ధధాతుకాలండి. ఓకేనా? అది క్లియర్. సో ఆర్ధధాతుకాలు అన్నీ కూడా ఆర్ధధాతుకాలు. 12కి 12 ఆర్ధధాతుకాలు. అయితే అవి ఇక్కడ ఉన్నాయి. ఎక్కడున్నాయి? 1 నుంచి 27 మధ్యలో ఉన్నాయి. సో అప్పుడు దానికి ఆర్ధధాతుక సంజ్ఞ వస్తుందా రాదా? రాదు. ధాతు రాదు. అధికారం మొదలవలేదు కదా. ధాతు అధికారం లేదు అక్కడ ఇంకా. అర్థమైందా? ఎక్కడి నుంచి ఉన్నది? 27 నుంచి 117. 117 ఏదో ఉంది కదా, చివరి సంఖ్య ఏదో నంబర్ అంతవరకు. 117. సో ఇదన్నమాట. ఇంతవరకు ఏవైతే ఉన్నాయో అక్కడే ధాతు అధికారం ఉంది కాబట్టి అప్పుడే ఆర్ధధాతుకం అవుతుంది. మరి ఇక్కడ ఏమైతుందంటే ఇది ప్రాతిపదికలతో వస్తుందని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? క్లియరా? క్లియర్ మేడం. ఇందాక మీరు సూత్రంలో ఒకవేళ ధాతో చెప్తా. అని ఈ చెప్పి పాయింట్ అర్థమైనాక ఇంకో దానికి వెళ్తాం. ఇది అర్థమైంది కదా? అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడ మనకి 3, 1, 1 నుంచి 27 మధ్యలో ధాతోహో అని సూత్రం చెప్పారనుకోండి. ఒక సూత్రము ధాతోహో అని స్టార్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు ఏం చేస్తారు? ధాతోహో అని చెప్పి ఈ సన్ అని ఇస్తారు. కొన్ని ధాతువులకి సన్ అని ఇస్తారు. సో అప్పుడు ఏం చేస్తారు? అది అర్ధధాతుక సంజ్ఞ తీసుకుంటారా లేదా? తీసుకుంటాం. తీసుకోవాలి. తీసుకోవాలి, ఎందుకంటే ధాతోహో అన్నారు కాబట్టి, ధాతు అధికారం ఇచ్చారు కాబట్టి. అర్థమైందా? ఇక్కడ జనరల్గా రావద్దు, 1 నుంచి 27 మధ్యలో రావద్దు. కానీ సూత్రములో మెన్షన్ చేస్తే, ఒక సూత్రములో ఏదైతే సూత్రం తీసుకొచ్చారో సన్నని పెట్టారో అది ఇక్కడ మధ్యలో ఉంది. ఇప్పుడు 3, 1, 3లో ఉన్నది నాకు ఆ సూత్రం ఒకటి. ఇంకే 3, 1, 3లో ఉంది కాబట్టి అది ఆర్ధధాతుకం అని చెప్పలేము. కానీ సూత్రములో ధాతోహో అని ఇచ్చారు, అప్పుడు ఏం చెప్పొచ్చు? ఆర్ధధాతుకం అని చెప్పొచ్చు. సన్ ప్రత్యయానికి ఆర్ధధాతుక సంజ్ఞ ఉంది అని చెప్పొచ్చు. క్లియర్? ఓకే మేడం. అంతే. ఇప్పుడు ఎప్పుడైతే వాటి మధ్యలో వచ్చి ధాతోహో అని లేదు, అప్పుడు ఆర్ధధాతుక సంజ్ఞను ఇవ్వమన్నమాట. ఓకేనా? ఆ సంజ్ఞ ఇవ్వడం వల్ల ఏమైతుంది, ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే ఆ సంజ్ఞకి ఆర్ధధాతుకం అని ఇస్తే ఏమవుతుంది? 3 పాయింట్స్ వస్తాయి. ఏమేమవి? ఆర్ధధాతుకం అని చెప్పగానే ఏమేం చేయాలి క్రియలు? ఇడాగమము, ఇడాగమం, ఇంకా తర్వాత సంప్రసారణం, సంప్రసారణం, ఇంకా కిత్తు పరంగా ఉన్నప్పుడు ఇంకా గుణవృద్ధి నిషేధం. కిత్తు కిత్తు కాదు, కిత్తు కిత్తు ప్రత్యయం పరంగా ఉంటే అప్పుడు గుణవృద్ధులు నిషేధం కదా. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పుకున్నాము? ఇడాగమము, సంప్రసారణము, గుణం చేయడం. ఓకే, అర్థమైందా? క్లియరా? ఇడాగమం ఎవరు చెప్పారు? ఆర్ధధాతుక సేడు బలాదేహే. సంప్రసారణం ఎవరు చెప్పారు? ఆదేశ్. అదేంటి? అదే కిత్తి కిత్తి పరం. అది ఎట్లా ఎవరు చెప్పారు? గ్రహిజ్య వయి వ్యధి. అవునా? వృశ్చి వృచ్చతి పృచ్చతి పృచ్చతి నాంకింగితి అనేది. తర్వాత ఇంకోటి
సార్వధాతుక ఆర్ధధాతుకయోః ఉమ్, అది గుణం. గుణం. గుణానికి సార్వధాతుక అర్ధధాతుకయోహో. ఇంకోటి వ్రశ్చ భ్రశ్చ సృజ మృజ యజ రాజ భ్రాజ వాటికి కూడా. ఓకే. సో యజాదీనాం కింగితి ఏంటి వ్రశ్చ భ్రశ్చ యజ సృజ్ యజాదీనాం. ఓకే, మూడు ధాతువులు యజాది గణం. ఓకే, వాటికి సంప్రసారణం జరుగుతుంది. ఈ రెండే సూత్రాల ద్వారా సంప్రసారణం చెప్పారు. ఓకేనా. గ్రహిజ్య ఒకటి, ఇంకోటి ఏంటి వ్రశ్చ వృశ్చ 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 భృశ్చ సృజ యజ రా యజాదీనం, అదే ఒక్కటే అనమాట. ఓకే. సో ఈ రెండు సూత్రాల ద్వారా సంప్రసారణం జరుగుతుంది. ఇంతే ధాతువులు. ఒక దాంట్లో 11, ఒక దాంట్లో 9, మొత్తం 20 ధాతువులకి సంప్రసారణం జరుగుతుంది. ఓకే. అష్టాధ్యాయ మొత్తంలో సంప్రసారణ ధాతువులు ఎన్ని అంటే ఏం చెప్తారు? ఉమ్? నూట అరే 119. 11 + 9. 11 + 9 20. 20. సంప్రసారణ ధాతువులు ఎన్ని అష్టాధ్యాయిలో? 20 ధాతువులు. 20 ధాతువులు. 11 ఎక్కడున్నాయి? ఇక్కడ వృశ్చ. ఓకే. వృశ్చ. తర్వాత గ్రహ అదే చెప్పాను కదా, గ్రహిజ్య అనేది దాంట్లో ఎన్ని ఉన్నాయి? 9 ధాతువులు. 9 ధాతువులు. ఓకే. ఈ 11 ఎలా అయ్యాయి? వృశ్చ భృశ్చ శ్రీజ. తర్వాత యజాదీనాం అంటే ఈ 3 ధాతువులు యజాది గణంలో ఉన్నటువంటి 9 ధాతువులు. అంటే 3 + 9 ఎంతైనాయి? 11. ఇవి 11. ఈ గ్రహిజ్యాలు ఎన్ని ఉన్నాయి? 9. క్లియర్? ఇక్కడ రాయొచ్చుగా మేడం, ఒకసారి నోట్ చేసుకుంటాము. రాసుకో. 3, 9, 12 కదండి. 3, అదే 9, 3, 12 9. కదా. అయితే 2 ఉన్నాయేమో. 2 + 9 11. అవునండి, 2 + 9 11. సో ఆ వృశ్చ సూత్రం ఒకటి, తర్వాత గ్రహిజ్య సూత్రం ఒకటి. ఓకే. చెప్తాను. సూత్ర సంఖ్య వచిస్వపి యజాదినం వృశ్చగల్ వచిస్వపి యజాదినం కితి. ఓకే, వచిస్వపి 2 వచిస్వప్. ఓకే, రాసుకోండి. వచిస్వపి యజాదీనాం కితి. దీంట్లో 11 ధాతువులు. ఓకే, ఏంటది? వచిస్వపి, వచస్వప్. ఓకే, తర్వాత యజాదీనాం. అవునా? వచిస్వపి యజాదీనాం. ఇంకా ఏముంటుంది? కితి, యజాదీనాం కితి. ఓకే. సో ఈ మకారం కాకుండా పైన అనుస్వారం రాయండి, ఎందుకంటే కకారం వచ్చింది కదా వెంటనే. వేరే పదం అది. ఓకే, వచిస్వపి యజాదీనాం కితి. ఓకే, అంటే వచ్ ధాతు ఒకటి, స్వప్ ధాతు ఒకటి, యజాదిగణంలో ఉన్నటువంటి 9 ధాతువులు. అవేంటో రాసుకుంటారా? ఇవ్వండి. రాసుకోండి. యజ, వప, యజ, వప, తర్వాత వహ అనే ఇది పెట్టేసుకోండి ఇట్లా. యజ్, వప్, వహ్. ఓకే, తర్వాత వహ్ అయిపోయింది కదా. వస్, తర్వాత వేయ, వేయ తంతు సంతానే. ఓకే, వ్యేయ, వ్యేయ ఆవరణే. తర్వాత హ్వేయ్, హ్వేయ్. ఎన్నయ్యాయి? 6, ఇంకొకటి కదా. 7, 9, ఇంకా 2 ఉన్నాయి. ఇంకోటి వద్, వద్ ధాతు. మదవ్యక్తాయాం వాచి. ఎప్పుడు రాసాము. రాసిండ్రు, ఇంతకుముందు రాసుకున్నారు ఇవన్నీ. టు ఓష్వి,
టువోష్విలో ఏమొచ్చింది? శ్వి ధాతు. ఓకే, టువోష్విలో ఏమొచ్చింది? శ్వీ ధాతు. టుమో శ్వి. ఓకే. అకారమిత్తు మోయిత్తు. టూ ఎలా పోయింది? ఇత్ సంజ ఎలా అయింది? ఆదిరి టుడు. ఆదిరి మ్మ్. టుడువ. ఆదిరిటుడవహ ఏం చెప్తుంది? యాజ్ ఇట్ ఈజ్, అది ఎలా ఉందో అలాగే చూడాలి ఇత్ సంజకి. అవునా? టూ అంటే టవర్గము కాదు. అవునా? ఆదిలో, ఆదిలో ఈ టు డు అలాగే ఉండాలి, అప్పుడే వాటికి ఇత్ సంజ. అవునా? అది ఎక్కడ వస్తుంది? ఆదిరీటుడవహ ఒకటి దగ్గర వస్తుంది. అది దేనికది? ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ ఏంటివండి? ఇత్తు సంజ్ఞా అరే, సూత్రం. ఇవన్నీ ఇక్కడ మీకు కనిపించేవన్నీ ఇత్తు సంజలా? యజ్, వప్, అవును, వహ్, ధాతువులు. ధాతువులు. మరి ఎక్కడొస్తాయి అవి? ఈ టూడు అనేది. యజాతి గణంలో. అరే, ఘనంగా ధాతువులకు వస్తుంది. ఆదిరీటుడవహ అనేది గణంకి పరిమితం ఉంటుంది అట్లా. లేదు మేడం, ఇత్తు సంజల పరిమితం దానికి దీనికి అని ఉంటుందా? ధాతువులకి. ఉండదు. ఓకే, అది మీరు దేనికి అన్నదానికి ఆహా. అర్థం కాదు. నేను ధాతువులు. ఆ సూత్రం గురించి మనం మాట్లాడుతున్నాము. అదే కాంటెక్స్ట్ లో క్వశ్చన్ అడిగితే దానికి సంబంధించింది ఇంకా అది కంప్లీట్ కాలే కదా. అది. అవును మేడం. ఉమ్. ఓకే, ఇది అయిపోయిందా? 9 ధాతువులు, యజాదిగణంలో ఉన్న 9 ధాతువులు. వచ్, స్వప్ ఎన్ని అయిపోయినాయి? 11 ధాతువులు. అంటే ఏంటి? వచి స్వపి యజాదీనాం కితి. ఈ సూత్రం ద్వారా ఎన్ని ధాతువులు వచ్చాయి? 11. 11 ధాతువులు వచ్చాయి. ఇప్పుడు గ్రహిజ్య రాసుకోండి. ఈ సూత్రంలో ఎన్ని ఉంటాయి ధాతువులు? 9. ఓకే. సంప్రసారణ ధాతువులు మనకి ఆర్ధధాతుకం అయితే ఏమేమవుతుంది అన్నప్పుడు ఇవి రాయించాను అప్పుడు మీకు. గ్రహిజ్య, వాయి, వ్యాధి, వాష్టి. అక్కడ ఇక్కడ కొన్ని ధాతులు రిపీటెడ్గా ఉంటాయి. విచ్యతి. ఎందుకు ఇచ్చారో ఏంటో దీని గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాము. వృశ్చతి, భృజ్యతీన, పృచ్ఛతి, వృచ్ఛతి, వృశ్చతి, పృచ్ఛతి, భృజ్యతీనాం. భృజ్య, భృజ్య అంటే ఏంటిది? అది భ్రశ్చ ధాతువు. భృజ్యతీనాం ఏమంటున్నారు? గితిచ. గితిచ అన్నారంటే ఏంటిది? కిత్తు కూడా అని అర్థం. ఇప్పుడు ఇందాక రాసుకున్నారు చూడండి, ఆ సూత్రం తర్వాత ఇదన్నమాట. 6, 1, 15 అది ఫస్ట్ది. ఇదేమో 6, 1, 16. ఓకేనా? సో గితిచ అంటే ఏంటి? ఏం క్యారీ అయింది అక్కడ నుంచి? సంప్రసారణం ఇంకా కిత్. అర్థమైందా? అక్కడ కితి అన్నాం కదా, వచిస్వపి యజాదీనాం కితి కదా. సో మరి దానికి సంప్రసారణం అని లేదు కదా. సంప్రసారణం అనేది క్యారీ అయింది ఎక్కడి నుంచి? 23వ సూత్రం నుంచి. శంగః సంప్రసారణం పుత్రపత్యోః తత్పురుషే. తత్పురుష సమాసం ఎక్కడ? పుత్రపత్యోః, పుత్రపత్తి, పుత్రపతి. ఇవి శబ్దాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సమాసం చేస్తున్నప్పుడు శంగ సంప్రసారణం భవతి. శంగ్ అనేది ఉంది కదా, ఆ శంగ్ అనే ప్రత్యయం ఏదైతే ఉందో ఆ ప్రత్యయంలో ఏం జరుగుతుంది? ఉమ్? సంప్రసారణం. సంప్రసారణ జరుగుతుంది. షంగ్లో చూడండి ఏముంది? సంప్రసారణ లెటర్స్ ఏంటివి? యవర. యకారం. సో ఇప్పుడు షంగ్ ప్రత్యయము. సో ఇప్పుడు ఏం కావాలి? ష్ తర్వాత యాకి ఏమైంది? ఈ అయిపోయింది. అయిపోయి ఏమైంది? ష్, ఈ, తర్వాత ఆ. ఇప్పుడు ఏమైంది? సంప్రసారణాచ్చ. ఏమైపోయింది అది? సంప్రసారణార్థం. సంప్రసారణంలో కలిసిపోతుంది అక్షరం. అవునా? అచ్చు ఏదైతే ఉందో సంప్రసారణం జరిగిన తర్వాత మిగిలిన అచ్చు ఏదైతే ఉందో అది సంప్రసారణంలో కలిసిపోతుంది. కాబట్టి అది ఏమైపోయింది? అది ష్, ఈ, తర్వాత షి. షి. అర్థమైందా? పుత్రపతి. ఈ రెండు శబ్దాలకి
ఏంటి తత్పురుష సమాసం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు షంగ్ అనే ప్రత్యయం వస్తుంది. ఆ షంగ్ ప్రత్యయంలో యకారానికి సంప్రసారణం జరుగుతుంది. అక్కడి నుంచి సంప్రసారణం స్టార్ట్ అయింది. ఓకే, అది ఎన్నోది 13వ సూత్రం. మనం ఉన్నది ఎక్కడ 15, 16. అవునా? సో సంప్రసారణం 13వ సూత్రం నుంచి క్యారీ ఆన్ అవుతుంది అది అనువృత్తిలో. ఓకే. హ్మ్. అయితే ఇప్పుడు ఏమన్నారు ఇక్కడ? అంగం గురించి మనం మాట్లాడుతున్నాం కదండి. సో ఇప్పుడు అంగములో ఏం చెప్పుకున్నాం? యస్మాత్ ప్రత్యయ విధిస్తదాది ప్రత్యయేంగం. అంగం అంటే ఏంటి అంటే ఏమన్నారు? యస్మాత్, దేని చేతనైతే. అయితే అనేది రావాలి. యా అని ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఏం రావాలి? అయితే కదండి. అర్థమైందా? అంటే యస్మాత్, స్మాత్ ఏం చెప్తుంది? పంచమి. దాని నుంచి అయితే, దేని నుంచి? దేని నుంచి అయితే. ఓకే. ప్రత్యయ విధానం అంటే ఏ శబ్దం ఇక్కడ ఉండేది? ప్రత్యయాలు దేనికి వస్తాయి? శబ్దాలకు వస్తాయి. అవునా? ఇక్కడ రెండు శబ్దాలు ఉంటాయి. ధాతు శబ్దమా, ప్రాతిపదిక శబ్దమా? ఆ శబ్దాల చేత ఏదైతే ప్రత్యయ విధానం చేయబడుతుందో, ఇక్కడ ప్రత్యయం ఏదైతే వస్తుందో ఆ ప్రత్యయ విధానానికి పూర్వములో ఉన్నదంతా కూడా దానికి అంగం అవుతుంది. ప్రత్యయ విధాన విధి తత్ ఆది. తత్ అంటేది ఇది. దీనికి దీనికి ఆదిగా ఉన్నది ఏమవుతుందట? ఆ ప్రత్యయానికి ప్రత్యయస్య అంగం భవతి. అర్థమైందా? ఈ ప్రత్యయానికి అంగం అవుతుంది. ఏ ప్రత్యయానికి అంటే ఈ ప్రత్యయానికి, దానికి ఆదిగా ఉంది కాబట్టి. తర్వాత ఇక్కడ ఒక ప్రత్యయం ఉంది. సో అప్పుడు ఏమవుతుంది? యస్మాత్ ప్రత్యయ విధి తత్. తత్ అంటే ఏంటి? ఈ ప్రత్యయానికి ఆదిగా ఆదిస్థః. ఆదిస్థః కిమపి అస్తి చేత్ తత్ ఏమవుతుంది? తత్ ప్రత్యయస్య అంగం భవతి. అర్థమైందా? తత్ ప్రత్యయం అంటే ఏంటి? ఈ ప్రత్యయానికి ఇది అంగం అవుతుంది. క్లియర్? సో తదాది ప్రత్యయే, తద్ ఆది ఆ ప్రత్యయానికి ప్రత్యయస్య ప్రత్యయే అంగం అంటే ఏంటి? ప్రత్యయే అంగం అన్నాం అక్కడ. సో ప్రత్యయే ఎందుకు వచ్చింది అక్కడ? ప్రత్యయం నందు. మ్మ్. అక్కడ ప్రత్యయం నందు అంగం అవుతుంది. ప్రత్యయే అంటే ప్రత్యయ. ఓకే, అంటే ప్రత్యయస్య అన్నమాట. అక్కడ ప్రత్యయస్య అంగం భవతి. తత్ ప్రత్యయస్య అంగం భవతి. దీనికి ఈ ప్రత్యయానికి ఇది అంగం అవుతుంది. క్లియరా? सो जिससे भी प्रत्यय का विधान किया जाता है उस प्रत्यय के पूर्व में. ఇక్కడ పూర్వం అన్న ఇక్కడ చెప్పిన ఆది అన్న రెండు ఒకటే. అర్థమేనా? ఇక్కడ ఇది ఒకటి ఉందండి. దీనికి పూర్వం అంటే ఏంది? అదేనా? సేమ్. పూర్వం అంటే దీనికి పూర్వంలో చెప్తున్నాం. ఇప్పుడు దీనికి ఆది అంటే ఎక్కడండి? ఇది ఆది, ఇది అంతం. అర్థమైందా? ఉమ్? కాలేదా? అర్థమైంది. ఇక్కడ మనం కూర్చున్నామండి. మనం కూర్చున్నాం ఇక్కడ. ఈ మనం కూర్చున్న దానికి మనకు ముందులో ఎవరున్నారు? ముందంటాం. కూర్చున్నప్పుడు ముందంటాం. నిలబడితే అదే ఆదిగా, అంతంగా. అర్థమవుతుందా? సో పదాలు అవే. ఇక్కడ మనకి ఇక్కడ ఉంటే దీనికి పూర్వం అని కూడా అంటాం. ఇది ఆది కూడా అనొచ్చా లేదా? ఆది అనొచ్చు. అంతం అనొచ్చా లేదా? అనొచ్చు. అనొచ్చు, అంతే. ఆది అన్నా పూర్వం అన్నా రెండు దీని గురించే చెప్తుంది ఆ సూత్రం అక్కడ. ఆది అంటే ఆదిలో ఉన్నటువంటిది. ఈ ప్రత్యయానికి ఆదిలో ఉన్నటువంటిది. దాన్ని పూర్వం అని చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చు. చెప్పొచ్చు. అంతే. పరిభాష చేంజ్ చేసిండ్రు, భాషను చేంజ్ చేసిండ్రు. అక్కడ పూర్వం అన్నారు, ఇక్కడ ఆది అన్నారు భాష్యంలో. అంతే. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రాస్తారు కదా, అంతే. ఏదన్నా చెప్పొచ్చు అక్కడ, పొరపాటేం లేదు. ఎప్పుడైతే మనకి క్లాషెస్ వస్తాయో ఎక్కడ? ఇప్పుడు ఆది అంటే ఇప్పుడు ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి అన్నప్పుడు ఏం చెప్పుకుంటాం? ఆది చెప్పుకుంటాం. అప్పుడు సూత్రం గుర్తొస్తుంది, అంతే. అంతేగాని అది వేరు ఇది వేరు అని కాదు. ఓకే, దాని యొక్క అర్థం అవి రెండు కూడా అంతే అన్నమాట. ఓకే. కొంతమంది అలా చెప్తారు, కొంతమంది ఇలా చెప్తారు. ఏది ఏది చెప్పినా కూడా దానికి పక్కన ఉన్నటువంటిది అని అర్థం అక్కడ. సో కుడి వైపు అని చెప్పొచ్చా నేను? చెప్పొచ్చు, అది కూడా చెప్పొచ్చు. ఎడమ వైపు అని చెప్పొచ్చా? కుడి ఎడమలు వాడుకోవచ్చా నేను? వాడుకోవచ్చు, వాడు. అంతే.
ఓకే జైసే భవతికి देखिए ఇదంతా మనం చూసాము నిన్న కదండి సో ఇప్పుడు ఏం చెప్తున్నాము ఇంతవరకు అయిపోయినాక పాణినీయ వ్యాకరణ్ హి లౌకిక్ తథా వేదిక్ ఉభయ వ్యాకరణ్ హై అతని యొక్క వ్యాకరణము ఎలాంటిది ఉభయ వ్యాకరణం పాణిని వ్యాకరణం ఏంటి ఉభయ వ్యాకరణం. ఉభయ వ్యాకరణం అని ఎందుకన్నాము ఎక్కడెక్కడ ఉభయ అంటే లౌకికము, ఏంటి వైదికము. రెండు చోట్ల వస్తుంది అది ఉభయ వ్యాకరణం రెండు చోట్ల చెప్పబడుతుంది రెండు చోట్ల ఉపయోగించబడుతుంది ఎక్కడెక్కడ లౌకికం లౌకికము, వైదికం. వైదికం సో వైదికంని ఇంకేమంటాము ఛందస్సు అవునా ఛందస్సు అంటాం ఇక్కడ వైదికం అంటే వేరు ఛందస్సు అంటే వేరు కాదు రెండు ఒకటే ఓకే వేదానికి సంబంధించింది వైదికం సో ఛందస్సు ఏంటిది ఛందోబద్ధమైనదే వేదం అర్థమైందా ఛందోబద్ధమైనది వేదము ओके सो वास्तविक बात यह है कि पाणिनीय व्याकरण ही ऐसा व्याकरण है जो कि लौकिक तथा वैदिक उभय शब्दों की सिद्ध करता है ఓకే ఇతని వ్యాకరణంలోనే ఈ ఉభయ వ్యాకరణము ఉన్నది రెండింటికి సంబంధించినటువంటి వ్యాకరణం ఉన్నది ఇంకెక్కడ కూడా మనకి దొరకదనమాట ఏ వ్యాకరణం కూడా రెండింటి విషయాలను చెప్పింది ఉండదు అది ఉంటే ఇది ఉండదు ఇది ఉంటే అది ఉండదు అనమాట लोक में तो हम पाणिनीय सूत्रों को लेकर पाणिनीय प्रक्रिया से जो भी शब्द बनाते हैं वह शुद्ध ही होता है మనం ఈ ప్రక్రియను తీసుకొని ఏదైతే చేస్తుంటామో ఇది శుద్ధము ఫైనల్ ఇదన్నమాట ఓకే ఇదే ఫైనల్ व्यवहार को देख ओके सो अतः लोक में व्यवहार को देखकर हम अनंत शब्द राशि बनाने के लिए स्वतंत्र है అర్థమైనా దీని చేత ఎన్నింటినో మనము తయారు చేయొచ్చు ఆ శక్తి మనకి వస్తుందన్నమాట ఓకే సో ఈ లౌకిక శక్తి వస్తుంది వైదిక శక్తి వస్తుంది మనకు తయారు చేయడానికి వైదికంలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకోవడానికి లౌకికంలో తయారు చేయడానికి क्लियर किंतु वेद में ऐसा नहीं हो सकता है क्योंकि वेद में हम एक भी शब्द घटा या बढ़ा बढ़ा सकने के लिए स्वतंत्र नहीं है అందుకే నేనేం చెప్పాను ఇక్కడ వేదంలో మనం ఏం చేయలేము అని చెప్పాను దాన్ని అర్థం చేసుకోవడానికి అన్నానా అర్థమైందా ఇక్కడేమో బనా సక్తే హే లౌకికంలో మనం తయారు చేయొచ్చు ఇక్కడ వేదము కంప్లీట్ అది సిద్ధంగా ఉంది ఆల్రెడీ ఉంది దాన్ని ఇంకా అది మార్చడానికి లేదనమాట దాన్ని ఇంకా నువ్వు అలా చేస్తా ఇలా చేస్తా అంటే అది ఉండదు అట్లా అర్థమైందా చేయడానికి రాదు అది నువ్వు చేసావు అంటే అది నీదవుతుంది అది నువ్వు చెప్పింది అవుతుంది వేదం చెప్పింది కాదు అక్కడ ఓకే సో అలా అనమాట కానీ దాన్ని తీసుకొని మనం ఇక్కడ మారుస్తున్నాము అంటే మనకు అంత శక్తి ఎక్కడుంది లేదు కదా అప్పుడు మనము పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం ఒకరిది తీసుకొని ఇది మనం చెప్పామనుకుంటే తప్పే కదా అవునా అదనమాట वहाँ तो जो शब्द हमें जैसे भी मिलते हैं उन्हें उसी ही रूप में हमें निष्पन्न करना पड़ता है మనకి ఎలాగైతుందో దాన్ని అలాగే అర్థం చేసుకోవాలి దాన్ని అలాగే యూజ్ చేయాలి ఓకే ఈ లౌకికం ఏదైతే ఉందో దాన్ని మనం తయారు చేసుకోవచ్చు కొత్తవి తయారు చేసుకోవచ్చు ఇన్వెన్షన్స్ మనం చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఉన్నటువంటి ఈ ఆధునిక యుగంలో మనకి కంప్యూటర్ అని అదని ఇదని ఏమీ లేవు అక్కడ ఆ పదాలు లేవు అక్కడ కానీ ఇలా చేస్తే ఈ సందర్భంలో దీన్ని వాడుకో అనే విషయమే ఉంటుంది మనకు అర్థాలు అవునా కదా అవునా ఈ కంప్యూటర్ చేసే పని ఏంటి అవునా కంప్యూటర్ చేసే పని ఏంటి టంకనం చేయడం అవునా టంకనం అంటే ఏంటిది నొక్కడం అదే కీబోర్డ్ని నొక్కుతున్నావు నువ్వు అక్కడ ప్రక్రియ ఏం చేస్తున్నావు కీబోర్డ్ని నొక్కుతున్నావు అవునా ఏదో నొక్కేది ఏదైతే చెప్పుంటారు కదా నొక్కడం ఏమంటారు కంప్యూటర్ సంస్కృతంలో చెప్పుంటారు కదా అర్థమేనా నొక్కే యంత్రము అర్థమైందా సో కంప్యూట్ చేసేటువంటిది మళ్ళీ ఆ నొక్కితే అక్కడ ఏమైంది
ఏమొచ్చింది అక్కడ రిజల్ట్? కంప్యూట్ చేస్తుంది అది. అంటే విషయాన్ని మనకి చూపిస్తుంది. అవునా? దాని ప్రోడక్ట్ని చూపిస్తుంది అది. నువ్వు ఇక్కడ టైప్ చేస్తున్నావు, ప్రక్రియ చేస్తున్నావు, చేస్తే ఏమైంది అక్కడ? మనకు కనిపిస్తుంది, కంప్యూట్ అవుతుంది, అంటే బయటకు వస్తుంది అది. అవునా? అర్థమైందా? రిజల్ట్ వస్తుంది. కాబట్టి అర్థమైంది. అలాంటివి మనకి సంస్కృతంలో ఆల్రెడీ ఉన్నాయి కదా. ఫలితం అని ఉందా లేదా? ఫలితాన్ని ఇచ్చేటువంటిది అని ఉందా లేదా? ఫలితం దదాతి. అవునా? సో దాన్ని ఏమంటాం? ఫలహ అంటాము. ఫలం దదాతి. ఫలం అంటే ఏంటి? ఫల అంటే ఏంటి? సిద్ధించడం. ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో అది సిద్ధించడం. సో అదనమాట. సో అలా 2-3 పదాలను తీసుకొని ఒకటిగా చేసుకుంటాం మనం. అర్థమైందా? ఇక్కడ గణన కూడా చేస్తాము. ఏం చేస్తాం? గణన ఎంతమంది వచ్చారు అవన్నీ చేసుకుంటామా లేదా? స్ప్రెడ్ షీట్లో తీసుకొని చేస్తామా లేదా? అవునా? మొత్తం అంతా స్టాటిస్టిక్స్ చేస్తాము. స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ చేస్తాము. సో దానికి ఎక్కడ ఏమొచ్చింది? గణన. అవునా? గణన యంత్రం, గణక యంత్రం. సో అదనమాట. యంత్రం. యంత్రం అంటే ఒక పని చేసేటువంటి ఒక వస్తువు. అర్థమైందా? అంతే. సో అలాగా తీసుకొచ్చారనమాట. అప్పుడు ఆ పేర్లు, ఈ పేర్లు లేవు. కానీ ఈ ప్రాసెస్ ఏమైతే చేస్తున్నావో ఆ ప్రాసెస్కి సంబంధించిందంతగా అక్కడ ఉంది. అర్థమైందా? ఆ శబ్దాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, అవి ఇప్పుడిప్పుడు వచ్చినాయి కావు అవి. కదా? సో అక్కడ తెలుసు ఏం జరుగుతుంది, ఏం చేయాలనేది మొత్తం కంప్లీట్గా ఉంది అక్కడ. కాబట్టి ఇది ఎప్పటి నుంచో ఉన్న భాషను చేసుకోవడం అనమాట. ఓకే. ఛందసి. ఛందసి దృష్టానువిధి का यही అభిప్రాయ హై. ఏమన్నారు? ఛందసి దృష్టానువిధి. దృష్ట అంటే చూడడానికి అనుకూలమైనటువంటిది మాత్రమే, దాన్ని మార్చడానికి కాదు. ఛందసి ఛందస్సును, ఛందస్సు యందు ఏమున్నది? దృష్టానువిధి. విధి అంటే ప్రకారము. ఏం ప్రకారము? అనువిధి, అనుసరించే ప్రకారం. ఏం అనుసరించాలి? దృష్ట, చూసేదాన్ని అనుసరించాలి, అంతే. చూడడం మాత్రమే అనుసరించాలి. ఎక్కడ? ఛందస్సులో. ఛందసి అంటే ఏంటి? ఛందస్ అన్నమాట. అది శబ్దం ఏంటిది? ఛందస్. ఛందస్. అందుకే పంచమిలో సప్తమిలో ఎలా ఉంటుంది? ఛందసి. ఇకారం. అచ్, అచి, హల్, హలి, హలి. జల్, చలి. జలి. అర్థమైందా? యక్, యక్. యకి, యకి, యకి. తింగ్, తింగి. తింగి. అర్థమవుతుందా? అది పరంగా ఉంటే, తింగ్ ప్రత్యయం పరంగా ఉంటే ఏం చెప్పాలి? తింగి. ఓకే. అచ్చు ప్రత్యయము పరంగా ఉంటే అచి. అచి. ఛందస్సు పరంగా ఉంటే ఛందస్ అనేది ఛందసి. ఛందసి. అర్థమవుతుందా? అంతే. అంటే దృష్టానువిధి. విధి అంటే ఏంటి? ఒక ప్రకారము, దాని విధంగానే చెయ్యాలి, ఒక విధానము, విధి ప్రకారము. ఓకే, ప్రకారాలు. సో విధి అంటే ప్రకారాలు అన్నమాట. సో అనువిధి. అనువిధి అంటే అనుసరించాల్సినటువంటి ప్రకారము. ఏ దాన్ని అనుసరించాలి? చూడటము అనేదాన్ని. దృష్ట. అర్థమైందా? చూడటం అనేదే దాన్ని అనుసరించాలి, చూడటమే చెయ్యాలి. చూడటాన్ని అనుసరించాలి అంటే ఏంటి? చూడటమే చెయ్యాలి. ఎక్కడ? ఛందస్సులో. అంటే ఏంటి? నువ్వు మార్పు చేయడానికి లేదు. అర్థమైందా? का यही अभिप्राय है कि वेद में जो भी शब्द जैसा भी दिखे उसे वैसा ही बनाइए. అది ఎలా కనిపిస్తుందో దాన్ని అలాగే చూసుకోవాలి, అంతే. అక్కడ మనకి ప్రత్యయం ఇచ్చారు. అర్థమైందా? లేట్ లకార ప్రత్యయం ఇచ్చారు. ఆ లేట్ ప్రత్యయం ఏం చెప్తుంది, ఎలా చెప్తుంది? అవే తీసుకొచ్చి చేయాలి. అర్థమైందా? క్లియరా? చేస్తే వాళ్ళు ఎలా చేశారు అనేది మనకి అర్థమవుతుంది. ఆ పదం ఎలా వచ్చింది అనేది తెలుస్తుంది. లోక్ మే హమ్ స్వతంత్ర హై. ఇక్కడ స్వతంత్రం, మనం ఏమన్నా చేసుకోవచ్చు. అర్థమైందా? కి లట్లకార్కి పతతి. బనానా सीख कर हम पततः, पतंती आदि सारे रूप बना डाले, किंतु वेद में यदि हमें लेट लकार का पताती प्रयोग मिलता है तो हमें यह अधिकार नहीं है कि लेट लकार का पताती बनाना सीख कर हम पतातः, पतांती
ఆది సారే రూప్ బనా డాలే. కానీ అట్లా ఉండదు. అర్థమైందా? वेद में हम उतने ही शब्द बनाने के लिए आ, मर्यादित है. అర్థమైందా? మర్యాదిత్. హా, మర్యాదిత్, మర్యాద ఉన్నది. ఓకే, సో అంతనే చెయ్యాలి, అదే మర్యాద. దానికి మించి మనం చేయడానికి లేదు. అర్థమైందా? అర్థమైంది. हाँ, सो जितने शब्द हमें वेद में मिलते हैं, अतः हमने लेट लकार के सारे प्रत्यय दिए हैं, उनका सार्वधातुक तथा आर्धधातुक विभाग भी बतलाया है. आगे उन्हें धातु में जोड़ने के लिए अंग कार्य भी बतलाए हैं. అంటే ఇంకా ముందు ముందు వాటి గురించి కూడా అది ఎలా చేయాలో చెప్పి ఉన్నారు. किंतु हमें यह अधिकार नहीं है कि लेट लकार के इन सारे प्रत्ययों से हम लेट लकार के सारे रूप बना डाले. అర్థమేనా? ఆ లేట్ లకారాన్ని ఉపయోగించి అన్ని రూపాలు చేస్తాను అని అనుకోవడము పొరపాటు, చేయరాదు. అర్థమైందా? पाणिनीय प्रक्रिया हमारे पास है. हम वेद में जैसा भी प्रयोग पाए, ఎలా వేదంలో ఎలా చేస్తున్నామో అలా విధంగా इस पाणिनीय प्रक्रिया से उसे निष्पन्न कर ले. ओके, पाणिनीय प्रक्रिया से ही వేద్ के सारे शब्द निष्पन्न हो सके. ఈ పాణినీయ ప్రక్రియ ఏదైతే ఉందో అతని ఆ ప్రక్రియ చేతనే అన్ని ఈ వేదంలో ఉన్నటువంటి శబ్దాలన్నీ కూడా నిష్పత్తి అవుతాయి. హో సకే. ఓకే, హో సకే అన్నారు, కావచ్చు, అంతేనా? इसके लिए भगवान पाणिनि ने 3 प्रमुख सूत्र हमें दिए हैं. वे इस प्रकार है. అవేమిచ్చారు? ఛందస్సులో ఉభయత. ఉభయత అంటే ఏంటి? రెండు విధాలుగా. ఉభయ అంటే రెండు విధాలు, ఇంకా అనేక విధాలు అని కూడా ఈ బాహులకం, బహుళం అని చెప్తుంది. చూడండి, ఇక 3 సూత్రాలు ఇచ్చారు ఇక్కడ. ప్రముఖ 3 సూత్రాలు ఉన్నాయి. అవి సూత్రాలను మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి. ఓకే, 3 సూత్రాలు ఉన్న విషయాన్నన్నా కనీసము గుర్తు తెచ్చుకోవాలి. ఓకే, ఛందస్సులో 3 సూత్రాలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి పాణిని మహర్షి ప్రక్రియలో. అవేంటివి? ఛందస్యుభయథ. अभी हमने सार्वधातुक तथा आर्धधातुक प्रत्ययों का विभाजन करके उन्हें अलग अलग पहचाना है, किंतु वेद में ऐसा नहीं होता. అర్థమైనా? ఈ సార్వధాతుక ప్రత్యయాలు, ఆర్ధధాతుక ప్రత్యయాలని 232, 275 ఇలా చూసుకున్నాం కదా, అవునా? లట్లకార, లోట్లకార, లంగ విధిలింగంలో చూసుకున్నాం కదా, అవును. అవునా? ఈ ఆర్ధధాతుకాలు ఇలా ఉన్నాయి అని చూసుకున్నాం కదా, అవునా? సో అవి చూసుకున్న ఏవైతే ఉన్నాయో మనము పహచాన్ సక్తే హే. ఓకే, కింతు వేద్ మే ఐసా నహి. దానికి ఇంకా చాలా చాలా రకాలుగా ఉన్నాయి. वेद में प्रयोग की सिद्धि के लिए किसी भी प्रत्यय की सार्वधातुक संज्ञा हो सकती है और किसी भी प्रत्यय की आर्धधातुक संज्ञा हो सकती है. అందుకే లేట్ అనేది ఎక్కడెక్కడ కనిపించింది? సార్వధాతుక లేట్, ఆర్ధధాతుక లేట్ అన్నాం. అర్థమేనా? ఉభయత ఛందస్సులో మాత్రం ఉభయంగా ఉంది. ఎక్కడెక్కడుంది? సార్వధాతుక లేట్. ఉభయత అంటే మీరేం చెప్తారు? సార్వధాతుక లేట్, ఇంకోటి అర్ధధాతుక లేట్. ఆర్ధధాతుక లేటు, అది ఛందస్సుభయత. మనకి సార్వధాతుకం అంటే సార్వధాతుకమే చేస్తాం, ఆర్ధధాతుకం అంటే ఆర్ధధాతుకమే చేస్తాము. కానీ ఇక్కడ లేట్ అనేది ఎక్కడెక్కడుంది? ఉభయత, రెండు విధాలుగా ఉన్నది. ఎక్కడెక్కడ? సార్వ, ఆర్ధ. క్లియరా? చెప్పండి. ఆ, ఇక్కడ వ్యత్యయో బహుళం. ఏమన్నారు? వ్యత్యయో బహుళం. దాన్ని విడదీయండి. వ్యత్యయో, దాన్ని విడదీయండి. ఏముంది? వి ఉమ్, ఇత్ వి అత్యయో. యత్ ఆ, అత్యయ. ఈ వ్యాలో ఆ ఉంది కదా, ఆ అన్నమాట. ఇక్కడ వివోగా ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ సంప్రసారణం జరిగింది. దేనికి జరిగింది? యకారానికి. అంటే వకారము ఉన్నది, యకారం, రెండు సంప్రసారణ అక్షరాలు. ఈ రెండు అలా ఉన్నప్పుడు ఏం చేయాలంట? సంప్రసారణాత్ ఉభయే, సంప్రసారణ ఉభయే పరంలో పూర్వాన్ని వదిలేసి పరానికి చెయ్యాలి అంటారు. అర్థమైందా? రెండు సంప్రసారణ అక్షరాలు ఉంటే దేనికి చెయ్యాలి? ఉభయే. రెండు ఉంటే
పరానికి చెయ్యు. అర్థమైందా? ఉమ్? అందుకనే ఏం చేసాము? వ ఈ యాలో ఏమైంది? ఈ ఆ ఈ రెండు ఏమైపోయింది? సంప్రసారణ అచ్చ, అందుకని వి అయిపోయింది అది. ఓకే, తర్వాత ఇక్కడ యాలో అంటే యాక్చువల్గా మనకి అది తీసుకునే అవసరం లేదు. ఇక్కడ ఆని పక్కన పెట్టేయచ్చు, ఎందుకంటే యు. ఓకే, తీసుకున్నాము, అది లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకేముంది? ఆ ఉంది. అర్థమైందా? అత్యయో అన్నమాట. వి అత్యయో. అర్థమైందా? వ్యత్యయో. వ్యత్యయో. అతి అతి అంటున్నాం అక్కడ, అంటే అత్యయ, చాలా, అతి ఎక్కువగా, బహుళం చాలా విధాలుగా. అర్థమవుతుందా? సో అతి అంటున్నాము, మరి బహుళం అంటున్నాము. రెండు ఎందుకు కదా, బహుళంలోనే వచ్చేసింది, ఇంకా అతి ఎందుకు కదా? అవునా కదా? అవును. ఇక్కడ విధాలు, బహుళం అనేది విధాలు, ఎక్కువ విధాలు అన్నమాట ఇక్కడ. అర్థమేనా? Fine. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. వేద విషయమే బహుల్ కర్కే సభీ విధియోంకా. బహుల్ అనేది ఏంటిది? ఇక్కడ విధులను గురించి చెప్తుంది అది. అంటే అర్థమేనా? మరి అతి అంటే ఆ ప్రకారాలు ఏవైతే ఉన్నాయో, చాలా ప్రకారాలు అతి ఎక్కువగా ఉన్నాయి. ఉమ్? ఈ ప్రకారాలు చాలా అని చెప్తున్నాం చూడండి, మరి అవి ఏంటంట? ఎక్కువ విధాలుగా మారుతూ ఉన్నాయి. ఓకే, వి వి వ్యతి అంటున్నాం. వి అంటే ఏంటి? వ్యథ అంటే ఏంటి? చేంజ్ అవుతా ఉన్నాయి. నెంబర్ ఓకే, ఆఫ్ టైమ్స్. నంబర్ ఆఫ్ టైమ్స్ చేంజ్ అవుతా ఉన్నాయి అన్నమాట. అది. సో వేద विषय में बहुल करके सभी विधियों का व्यत्यय होता है. అంటే ఏంటి? వ్యత్యయం అవుతుంది ఎక్కడెక్కడ? అన్ని చోట్ల, అతి, చాలా విధాలుగా, చాలా. ఇవి బహుళకం అనే దాంట్లో చాలా విధాలు. ఇక్కడ ఇదేంటి? వ్యత్యయం అవుతుంది, వ్యత్యాసం వస్తుంది. అర్థమైనా? ఇక్కడ వ్యత్యాసం అని చెప్పింది వి. ఓకే, అతి అనేది ఏంటి? వ్యత్యాసం ఎక్కడెక్కడ జరుగుతుంది? ఈ బహుళ ప్రకారాలు చాలా రకాలుగా. అర్థమైందా? ఈ బహుళ ప్రకారాలలోనే చాలా వచ్చేసింది. ఈ అతి కూడా చెప్పేసి ఇంకేమైంది? ఇది ఇంకెక్కువ అని చెప్తున్నాం అనమాట. ఈ బహుళ ప్రకారాలు ఇవి ఒక చోట ఒక విధంగా ఉందండి. సో ఈ ప్రకారమే అలా ఉండదు, ఇంకో చోట వేరే ప్రకారం అయిపోతుంది అది. వేరే వేరే విధాలు. వేరే వేరే విధాలుగా వస్తుందన్నమాట. सभी विधियों से तात्पर्य है सुप विधि, सुप विधि, तिंग विधि. ఓకే, సో సుప్పు విధి, తింగ్ విధి. ఈ పకారం ఉంది, పకారం ఏమైంది? పా అంటే ఒకటి. ఏం చేస్తారు? మేడం లెస్ దాన్ 1 minute వచ్చేసినాం. 1 అంటే 3 అన్నమాట. అవునండి. సుప్ విధి, తర్వాత ఉపగ్రహ. మరి ఇదేంటి? ఇది ఆపేద్దామా? ఇంకా ఇదంటే ఒక్క టాపిక్, ఇది మొత్తం చెప్పేసుకుందామా అని అనుకున్నాను. సరే, తర్వాత చూద్దాం దీని గురించి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి అందరికీ. నమస్తే మేడం. ధన్యవాదాలు. నమస్తే మేడం, నమస్తే అండి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే ధన్యవాదాలు. అమ్మా.